దొంగలంతా ఒక్కటై నడిగడ్డ ప్రాంతాన్ని దోచుకోవాలని చూస్తున్నారని మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ను ఆరోపించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీగా గెలుపొందిన తొలిసారిగా సొంత గడ్డపై గద్వాల్లో అడుగుపెట్టిన ఆమెకు సందర్భంగా బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారిని డీకేఆర్ను దర్శించుకుని ర్యాలీలో పాల్గొన్నారు. రాజీవ్ మార్గ్, వైఎస్ఆర్ చౌక్, చేపల మార్కెట్, కృష్ణారెడ్డి బంగ్లా, రాజవీధి, పాత బస్టాండ్, కృష్ణవేణి చౌక్ మీదుగా కొనసాగింది ర్యాలీ. గద్వాల పట్టణంలోని ఎస్బీ ఈవెంట్ హాల్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో డీకేఆర్ను పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల స్టంట్లో భాగంగానే గద్వాల్లో బాదరాగానే మెడికల్ కాలేజీని ఓపెన్ చేశారు. కానీ ఎంసీఐ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని విమర్శించారు డీకేఆర్న. ఉన్న రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. రాజకీయ పరిణామాలన్నీ చూస్తున్నాం. ఈరోజు ఏమేమి జరుగుతున్నాయో మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామే, అంతకుముందు ఉన్నామే, మన ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నామే. మొన్న పోటీ చేసింది, ఓడిపోయింది. దేశభక్తితో మన మీద ఏడ్చింది, మనం ఓడగొట్టినామని ఏడ్చింది. అరుణమ్మ ఓడగొట్టింది, పాలమూరు పార్లమెంట్ ఆమెను ఓడగొట్టి తీర్థాలు వచ్చి అక్కడ శపథాలు చేసింది, ఊరూరు తిరిగింది. అక్కడ అందరూ చెప్పింది నన్ను ఓడగొట్టింది అని చెప్పింది. ఆ ప్రాంతం ప్రజలకి ఏం కొత్తోళ్ళు కాదు, అరుణమ్మ గురించి ఎవరోళ్ళు కాదు. ఆమె ఈ ప్రాంతానికి కొత్త, రాజకీయాలకు కొత్త. అరుణమ్మ ఈ జిల్లా కానీ గద్వాల కానీ దాదాపు 25 సంవత్సరాల నుంచి మనం సర్వీస్ చేస్తున్నాం. 25 ఏళ్ల నుంచి ప్రజల మధ్యలో, ప్రజల కోసం మహాదిశలు, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సామాజిక అభివృద్ధి కోసం, రైతుల కోసం, అనేక రకాల జిల్లా అభివృద్ధి కోసం పాటుపడి పనిచేసినాం. ఈ రోజు వాళ్ళు ఏ పని చేయకపోయిన అధికారంలో 5 ఏళ్ల నుండి కూడా ఏ పని ప్రజల కోసం ఈ ప్రాంతంలో చేయకపోయినా కేవలం రాజకీయంగా ఒక కుర్చీ కావాలన్నటువంటి తాపత్రయంతోనే రాజకీయాలకు వచ్చి గద్వాల రాజకీయాన్ని మరి చాలా పాడు చేసినటువంటి